హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మేము ఎప్పటిలాగే మీతో మంచి కంటెంట్ని షేర్ చేస్తుంటాము. అండ్ రీసెంట్గా మీరు ఎక్కువ విన్నది గగన్చుకి బర్చుకి వాటర్ ఫాల్స్. సో మేము ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాం, కానీ సో కొత్తగా మరి ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అని చెప్పి అంటుంటే వెళ్దామని చెప్పేసి ఇలా స్టార్ట్ అయిపోయినాం. బెంగళూరు నుంచి మనకు 130 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. సో అంటే 1 డే ట్రిప్, మనం వెళ్ళేసి వచ్చేయచ్చు. ఇంకా లేదంటే మనం అలానే స్టే కూడా చేయొచ్చు అనమాట అక్కడే పక్కన. వెళ్తూ దారిలో మార్నింగే స్టార్ట్ అయిపోయినాం కాబట్టి పిల్లలు ఆకలిస్తుంది అంటే దారిలో మద్దూర్ టిఫిన్స్. సో మనకి వన్స్ సిటీ దాటిన తర్వాత మంచి రెస్టారెంట్స్ ఏమీ ఉండవు అనమాట. సో అలా మేము వెళ్తుంటే మద్దూర్ దగ్గర మద్దూర్ టిఫిన్స్ స్టాప్ చేసేసి ఇక్కడ దోశ తీసుకుని మరే చాలా క్రౌడీగా ఉన్నిందనమాట. ఇక్కడ చాలా క్రౌడ్గా ఉన్నింది. అండ్ ఇక్కడ మేము బయటనే నిలబడేసుకునేసి అక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉంటే తీసుకునేసినాం. సో వెళ్తూనే మనకి ఫస్ట్ మేము వెళ్ళడమే గగన్చుకి ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం తినేసి. సో మేము ఏం చేసినామంటే మైసూర్ హైవే ఎక్కేసి దాని దగ్గర నుంచి మద్దూరులో లెఫ్ట్ తీసుకొనేసి వెళ్ళిపోయినాం అనమాట. సో అది మనకి ఈజీ అనమాట. సో ఈ శివన్ సముద్ర స్పెషాలిటీ ఏమంటే పూర్వకాలంలో రైతులు వీళ్ళు ఋషులు ఉండేవాళ్ళు కదా. సో అక్కడ ఫుల్ డ్రాట్ ఉందని చెప్పేసి, కరువు ఉందని చెప్పేసి శివుడిని ప్రే చేస్తే శివుడు వచ్చేసి కావేరిని 2 వాటర్ ఫాల్స్ రెండు పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్కటి అంటే ఫుల్ ఫోర్స్ వస్తే మళ్ళీ అది చాలా ఇబ్బంది వేస్తుంది అని చెప్పి ఒక వాటర్ని కావేరీ వాటర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినాడు అనమాట. సో దట్ మనకి ఫాల్స్ అనేది డివైడ్ అయిపోయి ఇష్యూస్ అంటే అప్పట్లో కరువు మళ్ళీ అదో కరువులు వర్షాలు ఎక్కువైపోతే ఇబ్బంది అని చెప్పేసి అది అలా డివైడ్ చేసినారనమాట. అండ్ ఇది చాలా ఈజీలీ యాక్సెసబుల్ అనమాట. మనకు రోడ్డు మనం కార్ పార్క్ చేసిన తర్వాత ఇలా చూసారా, చాలామంది వచ్చినా కూడా స్పేషియస్గా ఉంది అండ్ ఓపెన్గా ఉంటుంది. అండ్ కొంతమంది అయితే ఇంకా ముందరికి వెళ్ళేసి దగ్గరికి వెళ్ళి అవి ట్రై చేసినారు, కానీ నేనైతే అలా చెప్పను. సో చాలా స్పేస్ ఉంది. మనకి వీలైనంత దగ్గరగా చూడాలనుకునేసి లాస్ట్ పాయింట్ ఉంది, ఈవెన్ అది కూడా దాటుకొనేసి జనాలు వెళ్ళి ఏదో వీడియోస్ కోసము అలా చేస్తున్నారు అనమాట. సో ప్లీజ్ డోంట్ డూ లైక్ దట్. మేము ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసి జస్ట్ ఒక 50 మీటర్స్ అనుకుంటా అంత లోపలే పార్కింగ్ దొరికింది. అక్కడ పార్క్ చేసేసి వచ్చేసి అక్కడ వాటర్ ఫాల్స్ చూసి టెంకాయ అలా అక్కడ అన్నీ ఓపెన్ ప్లేస్ చూసారు కదా, అక్కడ ఒక పిల్లలకి కోకోనట్ దాపిచ్చేసి బయలుదేరిపోయినాం అనమాట. సో ముందు గగన్చుక్కి చూసాము, తర్వాత బర్చుకీకి వెళ్ళినాం. సో బర్చుకీకి వెళ్ళేటప్పుడు ముందు స్ట్రైట్ రోడ్ ఉన్నింది, అది క్లోజ్ చేసి ఏదో వర్క్ నడుస్తున్నింది అనమాట. సో ఇది కొంచెం ఇట్లా కొంచెం మనకు దూరం ఎక్కువ అవుతుంది, అది అలా చూసుకుంటూ అలా వెళ్ళామన్నమాట. సో మనకి ఇలా కావేరీ రివర్ కూడా మొత్తం నీట్గా అసలు చాలా వ్యూ ఎక్సలెంట్గా ఉన్నింది అనమాట. అండ్ ఐ డూ సజెస్ట్ లైక్ మార్నింగే స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే నేను అలానే ప్లాన్ చేశాను అనమాట. వెళ్తూనే మార్నింగ్ వెళ్ళాలా, సో దట్ క్రౌడ్ తక్కువ ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ బర్చుకి ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మనకి రంగనాథ స్వామి గుళ్ళు ఉంటాయి అన్నమాట, అది మధ్య అంతం. సో ఈ ప్లేసెస్లోనే శివుడు కూడా ఉన్నాడు అని చెప్పేసి నమ్ముతారు అక్కడ. మేము ఫస్ట్ వెళ్ళిపోయేసి వాటర్ ఫాల్స్ చూసుకొని మధ్యలో వస్తూ టెంపుల్ విజిట్ చేసాం. సో మనకి ఇది బర్చుకి వాటర్ ఫాల్స్ అనమాట. సూపర్ అనమాట, అసలు క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్, లైక్ నయాగరా ఫాల్స్ చూసినట్టు అనిపించింది అనమాట నాకైతే. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ చూసుకొని కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి మేము బయటికి వచ్చామన్నమాట. పిల్లలు ఆకలిస్తుంది అంటే మనం తీసుకుందామని చెప్పి అక్కడ మద్దూరు వడ చాలా బాగా చేస్తారు. ఈవెన్ నేను మద్దూరులో ట్రై చేయలేదు, కానీ ఇక్కడ బర్చుకి దగ్గర మద్దూరు వడ ట్రై చేశాను. ఇట్ వాస్ సో గుడ్. నెక్స్ట్ వస్తూ ఇక్కడ మీనాక్షమ్మ అమ్మవారి గుడి, రంగనాథ స్వామి టెంపుల్ క్లోజ్ చేసినారనమాట. ఏదో లేదా మేము లేట్ అయ్యిందో లేదంటే అక్కడ ఏదో వర్క్ నడుస్తున్నింది అనమాట, ఇంకా వెనక గుడి కడుతున్నారు. సో మేము ఇక్కడ మీనాక్షమ్మ అమ్మవారి టెంపుల్ ఉంటే ఇక్కడ వెళ్ళేసి దర్శించుకొని అమ్మవారిని, ఇక్కడే పక్కన శివుని టెంపుల్ కూడా ఉంది. సో ఇక్కడైతే చాలా బాగుంది. నేను ఇందాక ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. అమ్మవారిని జస్ట్ దీపాల వెలుగుల్లో మనం చూడొచ్చు అనమాట. అక్కడ చాలా బాగుండింది. అండ్
ప్రశాంతంగా ఉంది. సో వెళ్ళడము ఏదో హరీబరీగా ఉండడం అన్నట్టు కాదు, కానీ మనకి ఇక్కడ ఇష్టమైనంతసేపు మనం స్పెండ్ చేయొచ్చు అనమాట. అలానే అక్కడ టెంపుల్ పసుపు కుంకాలు తీసుకొనేసి మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ప్లేస్ గురించి నేను మరీ మీకు ఇంకొక వ్లాగ్లో పోస్ట్ చేశాను. అది చాలా ఫేమస్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ దోస్ ఇన్ఫర్మేషన్ మేము నేర్చుకున్నది అండ్ హౌ అంటే అది ఎంత మంచి టెంపుల్, అక్కడ ఎంత సాక్రెడ్ ప్లేస్ అని చెప్పి నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? హోప్ యూ ఆల్ లైక్డ్ అవర్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్.